మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు పత్తిలో ఫస్ట్ దఫా ఎరువులు అయిపోయినాయి, ఫస్ట్ దఫా స్ప్రే కూడా అయిపోయింది అన్నమాట. ఫస్ట్ పిచికారి కూడా అయిపోయింది. ఇప్పుడు రెండో పిచికారి చేయాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. సో దాదాపు ఇప్పుడు 40-45 రోజుల దగ్గర అయితే పత్తి పంట అయితే అవుతుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మనకు పత్తి పంట పైన నల్లి దోమ ఈ సమస్య అయితే కనిపిస్తూ ఉంది అన్నమాట. సో రెండో స్ప్రేలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండో స్ప్రేలో మంచి టెక్నికల్ ఉన్న మందులు అయితే మనం పిచికారి చేసుకోవాలి. ఆ టెక్నికల్ ఉన్న మందుల గురించి ఈ వీడియోలో మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కసారి మనము వీడియోస్ పత్తి పంట పైన కానీ ఇతర అన్ని రకాల పంటల వివరాలని మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మంచి టెక్నికల్ ఉన్న మందులే మనము చెప్పడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ మన ఛానల్లో కూడా చూసుకోండి, వెళ్ళి మంచి రిజల్ట్ వచ్చే మందుల గురించి మనము మన వీడియోస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ స్ప్రే ఏం చేసుకోవాలి, సో దీంట్లో ఒక 3-4 రకాల మందుల గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకా రిచ్ అవుతుంది, ఇతర రైతులకు కూడా తొందరగా సజెస్ట్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు కొద్ది వరకు మనకు తెల్లదోమ పచ్చదోమ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు లాన్సర్ గోల్డ్ తీసుకోండి. దీంట్లో ఇమిడాక్లోప్రిడ్, అసిఫేట్ 2 రకాల టెక్నికల్ ఉంటాయి. సో ఈ లాన్సర్ గోల్డ్ వల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ కొద్ది వరకు ఈ పేనుబంక సమస్య కానీ అదేవిధంగా ఈ రసం పిలిచే పురుగులు అనేది కొద్ది వరకు ఎప్పుడైతే ఉంటాయో మనకు అవి కంట్రోల్ అవుతాయి అనమాట. దీంతో ఒక మంచి టానిక్ తీసుకోండి. సో టానిక్లో మీరు బయోటెక్స్ తీసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న ఈ ప్లాంట్ బూస్టర్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మనకు మంచి గ్రోత్ వస్తుంది, సైడ్ కొమ్మలు వస్తాయి, అదేవిధంగా మనకు మన చేను ఒక షైనింగ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఒక ప్లాంట్ బూస్టర్ అనేది మనం ఖచ్చితంగా చాలా రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక బయో కాకుండా మంచి టెక్నికల్ ఉన్న మంది అన్నమాట. సో మీకు తీసుకోవాల్సి ఉంటే తీసుకొని, లేకపోతే టాటా బార్ కానీ బయోటెక్స్ కానీ ఇసాబియన్ కానీ ఇలాంటి మందులు కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనకు తక్కువ ఉన్నట్లయితే, మనకు తెల్లదోమ పచ్చదోమ ఉధృతి తక్కువ ఉన్నట్లయితే మీరు లాన్సర్ గోల్డ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా ఎక్కువ కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు అపాచీ తీసుకోండి. అపాచీలో మనకు ఫిప్రోనిల్ ఉంటుంది, ఫ్లోమికైడ్ ఉంటుంది. దీంట్లో ఉలోలా టెక్నికల్ ఉంటుంది, అదేవిధంగా రీజెంట్ 2 టెక్నికల్ ఉంటాయి. రీజెంట్ వల్ల ఫిప్రోనిల్ ఉంటుంది. ఇవి ఏంటంటే మనకు తెల్లదోమ పచ్చదోమ రసం పిచ్చే పురుగులు అన్నీ అతి తొందరగా కంట్రోల్ అవుతాయి. ఎంత ఉధృతి ఎక్కువ ఉన్నన్నా కూడా మనకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది కొద్ది వరకు కాస్ట్ అనేది హెవీగా ఉంటుంది, కానీ మంచి రిజల్ట్ అయితే మనకు ఉంటుంది. ఇది అపాచీ అన్నమాట, దీని పేరు అపాచీ. ఫోటో కూడా పెడతాను, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా ఉధృతి ఇది అపాచీ దొరకని సమయానికి మీరు పోలీస్ తీసుకోవచ్చు, గార్డా కెమికల్ కంపెనీ వాళ్ళ పోలీసు. దీంట్లో ఫిప్రోనిల్ ఉంటుంది, అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ ఉంటుంది. ఈ 2 టెక్నికల్ ఉంటాయి. సో ఇవి 2 కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చే పురుగులు, పేనుబంక కానీ ఇలాంటి అన్ని రకాల రసం పీల్చే పురుగుల్ని మనకు తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ చెట్టుని ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తొందరగా విడిపించవచ్చు. అదేవిధంగా మనకు ఎక్కువ రోజులు మన చేనులో పనితనం అనేది చేయడం జరుగుతుంది. సో ఇది కొట్టిన మనకు 20-25 రోజుల వరకు కూడా మన చేనులో తెల్లదోమ పచ్చదోమ అనేది అస్సలకే కనిపించదు అన్నమాట. సో ఇది కూడా దొరకకపోయే సమయానికి మనం ఉలాల తీసుకోండి. దీంట్లో ఫ్లోమికైడ్ అనేది ఉంటుంది. ఉలాలతోని కూడా మనకు తెల్లదోమ కంట్రోల్ అవుతుంది, పచ్చదోమ కంట్రోల్ అవుతుంది, పేనుబంక కూడా మనకు కంట్రోల్ అవుతుంది అన్నమాట. సో ఇవి ఈ వీడియోలో 4 రకాల మందులు అయితే చెప్పడం జరిగింది. మీరు తక్కువ ఉధృతి ఉన్నప్పుడు మీరు లాన్సర్ గోల్డ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు అపాచీ తీసుకోవచ్చు. అపాచీ దొరకని సమయానికి మీరు పోలీస్ తీసుకోండి. పోలీస్ దొరకని సమయానికి మీరు ఉలాల కూడా తీసుకోవచ్చు. ఈ 4 రకాల టెక్నికల్ ఉన్న మందులు అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. సో మంచి గ్రోత్ రావాలి, అదేవిధంగా సైడ్ కొమ్మలు ఎక్కువ రావాలి, మనకు కాతపూత ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ ప్లాంట్ బూస్టర్ వాడి చూడండి. దీంట్లో ఆర్గానిక్ ఫాస్ఫర్, ఆర్గానిక్ పొటాష్, ఆర్గానిక్ నైట్రోజన్, ఫ్లూవిక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్ ఇలాంటి టెక్నికల్స్ అయితే దీంట్లో లభించడం జరుగుతుంది. సో 15 రకాల టెక్నికల్స్ అయితే దీంట్లో లభించడం జరుగుతుంది. కాబట్టి మొక్క ఒక రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది, మొక్క కింద నుంచి పోషకాలు తీసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇది ఎప్పుడైతే చెట్లపైన పిచికారి చేసుకుంటామో అప్పుడు చెట్ల వేర్ల వరకు వెళ్ళి మొక్కకు మంచి పోషకాలు అందించడానికి ఇది చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి మీరు ఈ ప్లాంట్ బూస్టర్ వాడి చూడండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. సో చాలామంది రైతులకు కూడా పంపించడం జరిగింది. చాలామంది రైతులు కూడా దీంతో సాటిస్ఫైడ్ అయితే ఉన్నారన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కండి. మీరు ఎవరైనా మన గ్రూప్లో ఇంకా జాయిన్ కాకుంటే ఖచ్చితంగా కింద ఒక లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్ళి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.